ఏలూరు అభివృద్ధి తన ప్రధాన ధ్యేయంగా ప్రజల ఆశల సాధనే తన నడకగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ముందుకు సాగుతున్నారు. గత ఏడాది భారీ మెజార్టీతో ఎంపీగా ఎన్నికైన వెంటనే ప్రజా సంకల్పాన్ని కార్యరూపం దాల్చేందుకు బాస చేస్తూ ప్రతి అడుగు ప్రజల కోసం వేస్తున్న మహేష్ కుమార్ కు ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఎప్పటికీ నిష్క్రియంగా ఉన్న అభివృద్ధి ప్రణాళికలకు కార్యరూపం ఇచ్చేలా కార్యాచరణ ప్రారంభించిన ఎంపీ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో మునుపెన్నడూ లేనట్టు అభివృద్ధికి మేలు శిల్పిగా మారారు. ఆయన శ్రమతో వర్జునీయ పొగాకు రైతులకు 110 కోట్ల లబ్ధి చేకూరక మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ ను కలిసి నేరుగా సమస్యలు పరిష్కరించేలా చొరవ చూపారు. ప్రతినిత్యం ప్రజల్లో ఉండే నేతగా, ప్రజల ప్రేమకు తగిన వాడిగా పుట్ట మహేష్ కుమార్ నిలుస్తున్నారని ఏలూరు ప్రజలు అభిమానం వ్యక్తం చేస్తున్నారు. మిగతా 4 ఏళ్లలో ఏలూరును అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఆయన శ్రమ ముమ్మడిగా కొనసాగుతోంది. పుట్ట మహేష్ కుమార్ యాదవ్ బేసిక్ మ్యాండేట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అన్నమాట. బేసిక్ నుంచి నాకు 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి పోలవరం ప్రాజెక్టు నా బాధ్యతగా పెట్టారు, అది నాది, అదొక పని ఉంది. ఇంకోటి రెండో పని వచ్చి మేజర్గా వచ్చి పామ్ ఆయిల్ రైతుల ఇష్యూ మాత్రమే. ఈ 2 ఇష్యూస్ 5 ఏళ్లలో ఫోకస్ చేసే పార్లమెంట్లో ఇవాళ మీరు R&B రోడ్లు అన్నీ కూడా అన్ని పక్క మరమ్మతులు జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తూ ఉన్నారు. అలాగే వచ్చే రోజుల్లో పంచాయతీ రోడ్లు కూడా టేకప్ చేస్తాం. అన్ని రోడ్లు కూడా ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ సంక్రాంతికెల్లా కొంచెం వరకు చాలా మార్పు కనబడుతుంది. ఇంకా వచ్చే రోజుల్లో రోడ్ల మీద ఫోకస్ చేద్దామండి. మా ఉద్దేశం కూడా, మా ఎన్డీఏ కూటమి ఉద్దేశం కూడా అన్ని రోడ్లు, మన రాష్ట్రంలో ఉండే రోడ్లైనా కానీ మన పార్లమెంట్లో ఉండే రోడ్లన్నీ కూడా బాగుండాలనేది మా ఐడియా. అవి కూడా ఫోకస్ చేస్తున్నాం. అవి కూడా వచ్చే రోజుల్లో అన్నీ కూడా బాగు చేయడానికి 100% ప్రయత్నం చేస్తామండి. What we have done is what we've done is we've made it easy for states to take the land. ఏలూరు ఎంపీ శ్రీ పుట్ట మహేష్ కుమార్ గారికి, అదేవిధంగా ఈనాటి ఈ విశ్రాంతి పోలీస్ బ్యారెక్ భవనం శంకుస్థాపనకి ఆయన ఎంతో చొరవ
Sir, in our constituency, we are having a Kolleru lake where almost 3 lakh people around the Kolleru lake lives from long time. Because of the Kolleru lake has been the bird sanctuary where birds comes there from different countries and lives there. Today, in the Supreme Court, and because of the Supreme Court, they are defining the borders of the Kolleru lake, where there is lot of farmers' lands and individual lands, which is almost 14 acres plus 7 acres, which is 23,000 acres, which has been taken over the Supreme Court, which is in this Kolleru lake. We have asked, requested every time in the courts of Supreme Court that to see that the individual farmers' land should be not included in the Kolleru region. But it is not taken care, sir. Today, our CM Chandrababu Naidu garu also and Pawan Kalyan garu also has taken incentive to solve the issue of Kolleru lake, which is there from last 20 years now, where 4 lakh people are suffering from last 20 years. Till today, they don't know that they will be living there or they will be moving from there because of this Kolleru issue. But I have requested Forest Minister also. 2 times I met him to solve the issue. Thank you, Ji. And I request again Manya Forest Shri Minister ji Anurag to Singh involve in Thakur this ji. issue and solve the issue from central government. Thank you. धन्यवाद. ఏ కాన్సెన్సీలో ఇవాళకి ఇంకా 4 ఫ్లైఓవర్లు కూడా ఓకే కాలేదు. మన దగ్గర ఈ ఫస్ట్ ఇక్కడే చేయించాం. మీ ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ గారు రెగ్యులర్గా ఫాలో చేసి చేయించారు ఇప్పుడు నాతో.